ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తెలుగుదేశం పార్టీ జనసేన విపరీతంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక ప్రచారం చేస్తూ ఉన్నాయి. నెగిటివ్ ప్రచారం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మీ భూముల్ని లాక్ చేసుకుంటారు అంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్లో చెప్తూ ఉన్నారు. సివిల్ కోర్టులకు కూడా వెళ్లేందుకు అవకాశం లేకుండా చట్టం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం అయితే అసలు వివాదాలకే అవకాశం లేకుండా మేము చట్టాన్ని చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. అయితే ఎవరికైనా సరే వివాదాలే లేకుండా ఒక చట్టం వస్తుంది అనే దానికంటే ఏదైనా వివాదం వస్తే మేము వెళ్లాల్సిన ప్రదేశం అది అందుబాటులో ఉండాలి కదా మాకు అన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంటుంది. అయితే ఏ చట్టం ఆధారంగా మొత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకుంటారు అన్నదైతే ఒక పచ్చి అబద్ధం. అది నెగిటివ్ ఊరికే ఎన్నికల ప్రచారంగానే చూడాల్సి ఉంటుంది. ఈ దేశంలో అలాంటిదే సాధ్యమయ్యే పరిస్థితే కాదు. ఈ చట్టం నిజంగానే రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే హైకోర్టు ఉన్నాయి, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తారు. ఇప్పటికే అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. భూములకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఈ చట్టాలకు కేంద్ర సమ్మతి కూడా ఉండాలి. కాబట్టి ఏదో ముఖ్యమంత్రి ఈ చట్టం చేసేసుకొని మొత్తం భూములని లాగేసుకుంటారు అన్నది అవాస్తవమైన ప్రచారం. కాకపోతే ఇంత ధీమాగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్లో ఇదే అంశాన్ని ప్రచారం చేయగలుగుతున్నారు. ఎందుకు ఇంత ధీమాగా వాళ్ళు ప్రచారం చేయగలుగుతున్నారు అన్నది చూడాలి. ప్రజలు మేము చెబుతున్న మాటలన్నీ నమ్ముతారు అన్న విశ్వాసం వాళ్ళలో కలిగించింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఇందులో అనుమానం అయితే లేదు. చంద్రబాబు నాయుడు ఏ మీటింగ్కి వెళ్ళినా సరే పాస్బుక్ చూపెడుతున్నారు. భూములకు సంబంధించిన పాస్బుక్ చూపించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ల మీద ఫోటో వేసేసుకున్నాడు. నెక్స్ట్ అధికారంలోనికి వస్తే భూముల్ని కూడా లాగేసుకుంటారు. ఇదివరకు ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా మీ తాతలు సంపాదించిన, మీ తండ్రులు సంపాదించిన భూముల పాస్బుక్లపై ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా ఫోటో వేసుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నించేందుకు అవకాశం ఇచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 30 లక్షల మంది ఇళ్ల పట్టాలు ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా. సరే, ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చారు కాబట్టి ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించిన బుక్కులపైన జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుంటే పర్వాలేదు. కానీ తాతలు, తండ్రులు వారు సొంతంగా కష్టపడి సంపాదించుకున్న భూములకు సంబంధించిన పాస్బుక్లపై జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం మాత్రం చాలామందికి అది ఇబ్బందికరంగానే ఉంది. కరుడు కట్టిన వైసీపీ వాళ్లకు జగన్మోహన్ రెడ్డి బొమ్మ తమ భూముల బుక్కులపైన ఉంటే వాళ్ళకు ఆనందంగా ఉంటుందేమో, కానీ సామాన్యులు అయితే దీనిపైన వ్యతిరేకత ఉంది. సరే, బ్రిటిష్ కాలం తర్వాత పూర్తి స్థాయిలో సమగ్ర సర్వే చేయించి ఇంత పెద్ద ప్రాజెక్టు చేయించిన ముఖ్యమంత్రికి కాస్త క్రెడిట్ ఇవ్వాలి కదా అన్న ఆలోచన కూడా వైసీపీలో ఉండవచ్చు. ఒకటి చేయొచ్చు. బ్రిటిష్ హయాం తర్వాత 100 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అద్భుత ఆలోచనతోనే సమగ్ర భూ సర్వే చేసి భూ వివాదాలకు చెక్కు పెట్టేలా ఈ ప్రాజెక్టును రూపొందించామని ఆ పాస్బుక్ల మీద ఎక్కడన్నా ఒక మూల రాసుకుంటే బాగానే ఉంటుంది. సరే, జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా ఉండాలి అనుకుంటే చిన్నగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో వేసుకున్నా బాగానే ఉంటుంది. అలా కాకుండా మొత్తం కాగితం నిండా జగన్మోహన్ రెడ్డి, బుక్ నిండా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేస్తే ఎవరికైనా చికాకు కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మెప్పించాల్సింది వైసీపీ కార్యకర్తలను, తన అభిమానులను కాదు, సామాన్య ప్రజలు. విచక్షణ ఆధారంగా ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఏ పార్టీ ఎలా వ్యవహరిస్తోంది అని ఆలోచించుకొని ఓట్లు వేసే తటస్థులు ఉంటారు చూడండి, వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇలా ప్రచారంతో ఫోటోలు వేసుకొని వాళ్ళ ఆస్తుల మీద ఫోటోలు వేసుకోవడం ద్వారా ఇదంతా సామాన్యుల్లో ఒక విపరీత ధోరణిలాగా కనిపిస్తోంది. దాన్ని ఆసరాగా చేసుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేయగలుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న సన్నిహితులంతా ఆయనకు హితులే అయి ఉంటే ఇలా బుక్కుల మీద కూడా, పాస్బుక్ల మీద, భూములకు సంబంధించిన బుక్కుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసేటప్పుడు కాస్త సలహా ఇచ్చి ఉండాలి. ఇది కరెక్ట్ కాదేమో, ప్రజల్లో మరింత వ్యతిరేకత పెంచుతుందేమో అని. పైగా ఈ బుక్కులేమో ఓన్లీ వైసీపీ వాళ్ళవి కాదు, టీడీపీ, జనసేన, బీజేపీ రకరకాల పార్టీ వాళ్ళకి సంబంధించిన ఆస్తులపైన కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో పడుతుంది. అప్పుడు ఆ బుక్కుల్ని చూసినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళంతా తిట్టుకోవడం తప్ప ఏమన్నా ఆశీర్వదిస్తారా? ఎందుకు ఊరికి అనవసరంగా వాళ్ళతో అంతా తిట్టించుకోవడం, వాళ్ళల్లో లేనిపోని బీపీలు పెంచడం ఎందుకు? దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా? సప్త సముద్రాలు ఈదినోడు ఏదో పిల్లకాలంలో పడినట్టు ఇన్ని సంక్షేమ పథకాలు, ఇంత పెద్ద ఎత్తున కొత్త తరహా పథకాలను ప్రవేశపెట్టి ఇంత చేసి చివరకు జగన్మోహన్ రెడ్డి మీ బుక్కులపైన ఫోటో వేసుకుంటున్నారు, భూములు లాగేసుకుంటారు అని వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన ప్రచారం చేసే లాంటి అవకాశాలు ఇస్తూ ఉన్నారంటే ఇది వైసీపీ నుంచి జరుగుతున్న తప్పే. ఇప్పటికే ఓన్లీ ఈ సమగ్ర సర్వేకి సంబంధించి ఈ బుక్కులపైనే కాకుండా సర్వే రాళ్లపైన కూడా జగన్మోహన్ రెడ్డి తనకుంటూ ఉన్నారు. ఈ రాళ్లకు సంబంధించిన రక్షణ పైన కూడా కొందరు అధికారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో వ్యతిరేకించే వారి తీవ్రత కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ రాళ్ళన్నీ ఎక్కడో అడవిలోనో ఎక్కడెక్కడో పొలాల్లోనో ఉంటాయి.
జగన్మోహన్ రెడ్డి ఫోటో నచ్చని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు, ఆయన్ని ఏమీ చేయలేని వాళ్ళు ఈ రాళ్ల మీద కూడా ప్రతాపం చూపుతారేమో, ఈ రాళ్ళు పీకి పక్కన పడేస్తారేమో, అప్పుడు పరిస్థితి ఏంటి అన్న ఆందోళన కూడా ఉంది. కాబట్టి కొన్ని అంశాల్లో సరే క్రెడిట్ రావాలి, మాకు ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ దాన్ని మొత్తం ఇంకెవ్వరూ చేయలేదు, ఒక్క వ్యక్తే చేశారు అన్నట్టుగా తరతరాలు పోయినా 1000 ఏళ్ళు అయినా సరే తర్వాత అయినా నా ఫోటో గుర్తుండాలి, నా పేరు గుర్తుండాలి అన్న తరహాలో ముఖ్యమంత్రులు ముందుకు వెళ్ళడం మాత్రం కరెక్ట్ అయినది కాదు. కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆధారంగానే తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రచారం చేసుకుంటూ వెళ్ళి ఉంటే ప్రజలకు పట్టేది కాదు. ఇలాంటి ప్రచారాలు, తప్పుడు ప్రచారాన్ని చాలా చేస్తుంటారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని అనుకునేవారు. కానీ ఎప్పుడైతే భూములకు సంబంధించిన వ్యక్తుల ఆస్తులు, వాళ్ళ సొంత ఆస్తులు, తాతల ఆస్తుల మీద ఉన్న భూములకు సంబంధించిన పాస్బుక్లపై జగన్మోహన్ రెడ్డి ఫోటో మొత్తం ముద్రించుకోవడం ద్వారా ఏమో ఇలా చేస్తున్న వ్యక్తి రేపొద్దున ఇంకా ఏం చేస్తారో అన్న ఒక ఆలోచనను ప్రజల్లో రేకెత్తించడానికి తెలుగుదేశం పార్టీ, జనసేనకు పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక అస్త్రాన్ని అందించిందని చెప్పాలి. ఇప్పటికైనా సరే, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, ఈ టైంలో వైసీపీ వాళ్ళు లేదు మేము ఇలాంటి బుక్కుల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయము అని చెప్తారైతే ఆశించలేము. కాకపోతే ఇంకో చోటైనా సరే, ఇంకో అంశంలో అయినా సరే ఇలాంటి విపరీత ప్రచార ధోరణులకైతే కొద్దిగా కట్టడి చేసుకుంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచిది.